హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెక్కంటీ ఛానల్. ఈరోజు నేను ఎన్ఎస్పి స్కాలర్షిప్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఎన్ఎస్పికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో మనం ఒకసారి చెక్ చేయాలి. దానికోసమని ఒకసారి మనం నెట్లో చూసినట్లయితే ఎన్ఎస్పి అని టైప్ చేసి గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా మనకు వస్తుంది. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి, దీనిపైన ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ మెయిన్ వెబ్సైట్లో ఒకసారి ఇక్కడ లోగో చూసినట్లయితే ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అకాడమిక్ ఇయర్ 2025 to 26. సో ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికోసమని మనకి ఇక్కడ ఒకసారి ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ అప్లై ఫర్ ది వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంది, ఓటీఆర్. నెక్స్ట్ అప్లై ఫర్ ది స్కాలర్షిప్ ఉంది. అది చూసినట్లయితే స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి, ఈ ఎన్ఎస్పి బేస్ చేసుకొని ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి. సో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఆ అప్లికెంట్ ఆ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత తను ఇచ్చినటువంటి డీటెయిల్స్ని బేస్ చేసుకొని తను ఏ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతాడో అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ క్లిక్ చేసి చూసినట్లయితే స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి అని వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని కూడా స్కాలర్షిప్ చూసుకోవచ్చు. దాంతోపాటుగా స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి మీద ఇక్కడ ఒకసారి క్లిక్ చేసినట్లయితే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉంది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ స్టేట్ స్కీమ్స్ ఉన్నాయి. అంటే ఇట్లా 3 రకాలుగా స్కీమ్స్ ఉంటాయండి. ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేవి 100% సెంట్రల్ గవర్నమెంట్ చూస్ చేసుకుంటుంది. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేది 80:20 కానీ 70:30 కానీ, అంటే ఒక మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్పాన్సర్ చేస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది స్పాన్సర్ చేస్తుంది. స్టేట్ స్కీమ్స్ అంటే స్పెసిఫిక్గా ఆ స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఆ స్కీమ్స్ బేస్ చేసుకుని ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి. లేదు అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. సో ఇట్లా మనకి ఈ డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని కూడా ఎలాంటి స్కీమ్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడ డిజబిలిటీ, ఎవరైతే డిజబిలిటీతో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేటు అండ్ ఎండ్ ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ది స్టూడెంట్ విత్ డిజబిలిటీ, ఎవరైతే డిజబిలిటీ కలిగి ఉన్నారో వారికి ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతారు. అందులో పర్టికులర్గా ప్రీ మెట్రిక్ స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. సో 10th వరకు ఏదైతే చదువుతున్నారో వాళ్ళు 10th వరకు చదువుతున్న క్యాండిడేట్ డిజబిలిటీ కలిగి ఉన్నవారు ఈ స్కీమ్కు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ చూసినట్లయితే స్కాలర్షిప్ ఫర్ ది టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్ విత్ డిజబిలిటీ. సో ఇది టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో డిజబిలిటీ కూడా కలిగి ఉన్నవారు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ది స్టూడెంట్స్ విత్ డిజబిలిటీ. ఈ పోస్ట్ మెట్రిక్ అంటే ఆఫ్టర్ 10th ఐటీఐ, డిప్లొమా, బీటెక్, గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ మెట్రిక్ చేస్తున్న వాళ్ళు, ఈ డిజబిలిటీ కలిగి ఉన్న వాళ్ళు ఈ స్కాలర్షిప్కు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూసినట్లయితే ఈ స్కీమ్ ఓపెన్ ఫ్రమ్ అని ఉంది. 25th 6th month 2025. స్టూడెంట్ అప్లికేషన్ ఓపెన్ టిల్ 31st 10th month 2025. ఈ విధంగా మనం స్టార్టింగ్ డేట్ను ఎండ్ డేట్ను ఒకసారి అబ్జర్వ్ చూసి అప్లికేషన్ పెట్టుకోవడం జరగాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒకసారి మనం చూసుకోవడం. దాంతోపాటు ఇతర డిపార్ట్మెంట్లో కూడా చూసినట్లయితే మనం ఒకసారి ఇతర డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. సో దీంట్లో ఎలాంటి ఉంటాయి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ ది స్కాలర్షిప్ ఫర్ కాలేజీ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్. సో దీనికి ఎలిజిబుల్ అవుతారా, మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు అనేది అది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ట్రైబల్స్కు రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ స్కీమ్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఇక్కడ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్, వీళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్లో కూడా. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఇది కూడా చూసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో కూడా ప్రైమ్ మినిస్టర్స్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనే స్కీమ్ ఉంది. నెక్స్ట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్నటువంటి కూడా ఈ స్కీమ్ కిందకి వాళ్ళు వస్తారు. టెక్నికల్ డిప్లొమా ఉంది. ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ది గర్ల్స్ స్టూడెంట్స్, ఏఐసిటిఈ ప్రగతి స్కూల్ స్కీమ్స్ ఫర్ ది గర్ల్స్ స్టూడెంట్, టెక్నికల్ డిప్లొమా అక్కడ టెక్నికల్ డిగ్రీ కలిగి ఉన్న వాళ్ళు. ఏఐసిటిఈ స్వనాథ్ స్కాలర్షిప్ స్కీమ్, ఏఐసిటిఈ సాక్షం స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ది స్పెషల్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్. సో ఈ విధంగా మన ప్రతిదీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆ స్కీమ్స్ను మనకున్నటువంటి అర్హతలను బేస్ చేసుకొని మనం ఆ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతాము. సో ఒక్కసారిగా మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ను చూసినట్లయితే
అప్లై ఫర్ ది వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ వస్తుందండి. లాగిన్ విత్ ఓటీఆర్ అంటే లాగిన్ విత్ ఓటీఆర్ అంటే ఎవరైతే ఇప్పటికీ ఈ స్కాలర్షిప్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు రెన్యువల్ ప్రాసెస్ చేసుకోవడం కోసం ఇక్కడ లాగిన్ విత్ ఓటీఆర్. లేదు వాళ్ళు ఏంటంటే రిజిస్టర్డ్ ఇంకా అవ్వలేదు, ఇదే ఫ్రెష్గా అప్లికేషన్ పెడుతున్నారు అంటే రిజిస్టర్డ్ యువర్ సెల్ఫ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఈ గైడ్ లైన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అప్లయింగ్ ఫర్ ది వేరియస్ స్కాలర్షిప్ స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి. ఇది మ్యాండేటరీ. ఇంకోటి ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ది ఓటీఆర్, యాక్టివ్ మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఓటీఆర్. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ కోసం ఖచ్చితంగా ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి యాక్టివ్లో. నెక్స్ట్ నో పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఓటీఆర్, ఎలాంటి పేమెంట్ కూడా మనకు పెట్టడం అవసరం లేదు. స్టెప్స్ ఫర్ రిజిస్ట్రేషన్ కోసం మనం ఈ కింది స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. వన్స్ అలాటెడ్ ఆన్ ఓటీఆర్ స్టూడెంట్ కెన్ అప్లై ఫర్ స్కాలర్షిప్ later when the portal is open for the application submission. Upon the successful registration, a reference number will be sent on the registered mobile number. Download and install NSP OTR app and other face services and Android-based devices. సో ఎవరైతే ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 2 యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే ఎన్ఎస్పి ఓటీఆర్ యాప్, నెక్స్ట్ ఆధార్ ఫేస్ ఆర్డీ సర్వీసెస్. ఇది ముఖ్యంగా ఆండ్రాయిడ్ డివైజెస్లో మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫేస్ అథెంటికేషన్ ప్రూఫ్ కోసమని ఈ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో నెక్స్ట్ ఈ విధంగా చూసినట్లయితే ఈ ఆధార్ రిక్వైర్మెంట్, ఈ ఆధార్ అనేది ఖచ్చితంగా మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక మనం ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలండి. ఆ డీటెయిల్స్ అని గైడ్లైన్స్ అని మనం పర్టికులర్గా చదివిన తర్వాత ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ తీసుకెళ్ళాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మొబైల్ నెంబరు, ఓటీపీ, ఇక్కడ ఇచ్చినటువంటి ఆ ఇమేజ్ క్యాప్షన్లో ఉన్నటువంటి ఆ క్యాప్షన్ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ ఈకేవైసీ డీటెయిల్స్ తీసుకొని ఫినిష్ అయిపోతుంది. అప్పుడు మనకు ఓటీఆర్ నెంబర్ను పాస్వర్డ్ జనరేట్ అయ్యి మనం ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినామో ఆ నెంబర్కి రావడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా మన రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అప్లై ఫర్ ది స్కాలర్షిప్ పైన అప్లికేషన్ పెట్టాలి. అప్లై ఫర్ స్కాలర్షిప్ పైన క్లిక్ చేయాలి. ఈ అప్లై పైన స్కాలర్షిప్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి స్టూడెంట్స్ పరంగా కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ అడుగుతున్నటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే అనౌన్స్మెంట్స్, ఇక్కడ ఓటీఆర్, ఈ ఓటీఆర్ ప్రాసెస్ అయిపోయింది కానీ మనకు ఈ డీటెయిల్స్ బేస్ చేసుకుని మనకు లాగిన్ అవ్వాలి. ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ బేస్ చేసుకొని ఏ స్టూడెంట్ అయితే ఎవరైతే ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ స్కాలర్షిప్ను వినియోగించుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్లో ఇస్తున్నటువంటి మన డీటెయిల్స్ను బేస్ చేసుకొని మనం ఏ స్కీమ్ కిందకి ఎలిజిబుల్ అయిపోతున్నామో ఆ స్కీమ్ బేస్ చేసుకొని మనకు ఆ స్కాలర్షిప్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి మన దగ్గర ఉండాల్సినది ముందు ఆధార్ నెంబర్, ఈ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. దాంతోపాటుగా మనకు ప్రీవియస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉన్నటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్ని మనం యూజ్ చేసుకుంటూ మెయిల్ ఐడి కూడా పెట్టుకుంటే బెటర్. సో మీరు ఈ విధంగా అప్లికేషన్ పెట్టాక నెక్స్ట్ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మాత్రం ఫ్రెష్గా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఎవ్రీ టైం రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఓటీఆర్ డీటెయిల్స్ ద్వారా మనం లాగిన్ అయిన తర్వాత అక్కడ జనరల్గా చూపించే డీటెయిల్స్ ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే అకాడమిక్ ఇయర్ ఏంటి, మన డెసిమల్ స్టేట్ ఏంటి, స్కాలర్షిప్ కేటగిరీ ఏంటి, అప్లికేషన్ టైప్ ఎలా ఉంటుంది, దాంతోపాటుగా అకాడమిక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. మన పాస్ట్లో చదివినటువంటి డీటెయిల్స్, ప్రజెంట్ చదువుతున్నటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్లు అయినా, కాలేజ్ అయినా, ఆ కాలేజ్కి సంబంధించిన కోడ్ డీటెయిల్స్ అయినా, అడ్మిషన్ నెంబర్లు అయినా, ఈ డీటెయిల్స్ అన్ని మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ సంబంధించినటువంటి స్పెసిఫిక్ డీటెయిల్స్ అంటే మన క్యాస్ట్, కమ్యూనిటీ డీటెయిల్స్, మనకు ఇన్కమ్ ఎంత, మన పేరెంట్స్ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనం ప్రొవైడ్ చేసినటువంటి డీటెయిల్ పే చేసుకుని ఆ స్కీమ్ అవైలబుల్ లిస్ట్ చూపిస్తుంది. అందులో మనం సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఓవరాల్గా సబ్మిట్ చేసినట్లయితే మనకు సక్సెస్ అయిపోతుంది. సో ఈ విధంగా సక్సెస్ అయిపోయినప్పుడు మనకు ఏదైతే జనరేట్ అవుతుందో అప్లికేషన్ నెంబర్ బేస్ చేసుకొని మనం ఇక్కడ అప్లికేషన్ యొక్క స్టాటస్ కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే అప్రూవ్ అయిపోతుందో అప్రూవ్ అయిపోయినప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి మనకు ఎంతైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయిపోతుందో మనం ఏ స్కీమ్కి అయితే అప్రూవ్ అయిపోయినామో ఆ స్కీమ్కి సంబంధించినటువంటి పేమెంట్ బేస్ చేసుకొని మనకు స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది.
సో ముఖ్యంగా ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. సో డిజబిలిటీ కలిగి ఉండి ఎడ్యుకేషన్ను కంటిన్యూ చేస్తున్నటువంటి ఈ విద్యార్థులకు ఈ స్కీమ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ది స్టూడెంట్స్ విత్ డిజబిలిటీ, ఈ స్కాలర్షిప్ ఆఫ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ది స్టూడెంట్స్ విత్ డిజబిలిటీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ది స్టూడెంట్ విత్ డిజబిలిటీ, ఈ 3 రకాల ఈ స్కీమ్స్ను బేస్ చేసుకొని ఈ డిజబిలిటీ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఎన్ఎస్పికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. దాంతోపాటుగా ఇప్పటికీ సబ్స్క్రిప్షన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.